వెల్కమ్ టు నేను ఉదయశ్రీ. బోడుపల్లిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. మహేందర్ రెడ్డి, స్వాతి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కనీసం నెలలు కూడా వాళ్ళు కలిసి కాపురం చేయలేదు. ఎవరినైతే అంతగా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుందో స్వాతి భర్త చేతిలోనే హతమైంది. చాలా దారుణంగా హత్య చేశాడు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. కొన్ని నెలల్లోనే మహేందర్ రెడ్డి అనే అతను కట్టుకున్న భార్యని చాలా అతి కిరాతకంగా హత్య చేశాడు. అప్పటిదాకా ఉన్న ప్రేమ అంత తక్కువ కాలంలోనే అంత అయిష్టంగా ఎలా మారిపోతుంది? ఎట్లా చూస్తారు ఈ ఇన్సిడెంట్ని? ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామో ఆ లక్షణాలు మనకు అబ్బుతాయి. ఎవరితో ఉంటున్నామో వాళ్ళ బుద్ధులు మనకు అబ్బుతాయి. దాంతో ఏమవుతుంది, మైండ్ సెట్ మారిపోతుంది. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కులాంతర వివాహము, వీళ్ళకి పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం లేదు. వీళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు. తర్వాత అబ్బాయి తల్లి ఏం చెప్తుందంటే, ఎందుకులే మన ఇంటికి వచ్చిన పిల్ల కదా అని చెప్పి మళ్ళీ మేము తీసుకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసి తీసుకొచ్చాము అని చెప్తుంది. ఇవిడ పాజిటివ్గా చెప్తుంది. అయితే ఇప్పుడు చాలా సర్వసాధారణంగా ఆవిడ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఏం జరిగిందో మాకు తెలీదు, వాళ్ళకి మాకు మాటలు లేవు, మా కోడలు మాతో మాట్లాడదు. ఇక్కడ నా ఊహ ఏంటంటే, ఊహించుకునేది చెప్పకూడదు, కానీ ఇక్కడ నాకు ఒకటి తట్టింది ఏంటంటే, అమ్మాయి ఆ అత్తగారితో మాట్లాడకపోవడం, వాళ్ళ ఊరు వెళ్ళకపోవడం, ఒక్కసారి వెళ్ళి పొలంకి వెళ్ళిందంట. ఆ మర్నాడే వచ్చి కేసు పెట్టిందంట. ఎప్పుడు గతంలో కేసు పెడితే అది కోర్టు వరకు వెళ్ళింది. అది అందులో ఏం పెట్టారు, ఏ సెక్షన్స్ పెట్టారు అనేది మనకు తెలియదు. కేసు పెట్టింది, అది కోర్టు వరకు వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చాము. తర్వాత ఏంటి పెళ్ళయ్యే 1.5 year కంప్లీట్ అయిందో లేదో ఇంతలో ఎన్ని స్టోరీస్ జరిగిపోయాయి. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయికి బాగా అత్తగారి తరఫున ఎగనెస్ట్గా నేర్పించారనేది నాకు ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి కూడా ఏమని చెప్తుందంటే, వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాదని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ఆవిడ. అంత మంచోళ్ళు కారు అని నీకు ముందు నుంచి గట్టి అభిప్రాయం ఉన్నప్పుడు అసలు ఇప్పుడు అంటే నేను ఈ పని చేయమని నేను చెప్పట్లేదు, చేసిన సంఘటనలు నేను చెప్తాను. తాళి దించి పిల్లల్ని లాక్కెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. లాక్కెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసిన వాళ్ళు లేరా? మరి నీకు ముందు నుంచి నీకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నప్పుడు అసలు ఆ పిల్లని మీరు తెచ్చేసి ఉంచుకోపోయారా? అలా చేయకుండా వదిలిపెట్టి పిల్లకి ఎగనెస్ట్గా చెప్పారా మీరేమన్నా? చెప్పకపోతే మరి ఈ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళి ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళి వచ్చి నన్ను నానా హింస పెడుతున్నారని చెప్పి కేసు ఎందుకు పెట్టింది? అక్కడ వీళ్ళ కక్షలు స్టార్ట్ అయినాయి. అబ్వియస్లీ అబ్బాయికి కక్ష పుట్టదా? నా భార్య ఎలా కేసు ఎందుకు పెట్టిందని కేసు పెట్టిందట. మరి కోపం రాదా? మరి ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటే పెళ్ళైన 1 monthకే 2 months ప్రెగ్నెన్సీ వద్దు అని అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఇప్పుడు చంపినప్పటికీ కూడా 5 months ప్రెగ్నెన్సీ ఆవిడ. అవును. ఇక్కడ ఏమవుతుందంటే కోపం అనేది ఎటు దారి తీస్తుందో తెలియదు. కోపం మీద మనసు పరిపర విధాలు ఆలోచించడము, నోరు ఇష్టం వచ్చినట్టు వాగటం అనేది జరుగుతాయి. ఇక్కడ కూడా ఏంటంటే అప్పుడు కావాలని అబార్షన్ చేయించాడు, ఇప్పుడేమో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చంపేశాడు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే అనుమానం అనేది కూడా ఉంది అబ్బాయికి. ఇప్పుడు మీరన్నట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి చెప్పిన మాటలో, ఇంకొకరు చెప్పిన మాటలో, లేకపోతే అనుమానం, ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? నువ్వు ఇంకా ప్రేమించిన దానికి ఇంకా విలువేముంది? ఎవరు చెప్పిన వినరు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ప్రేమించినప్పుడు అంటే వాళ్ళ కంటితోటే చూస్తారు, వాళ్ళ దృష్టికోణం ఏ ఫీలింగ్, కానీ వెంటనే ఆ ఫీలింగ్ అనేది అట్లా ఎట్లా మారిపోతుంది? మనుషులు సైకలాజికల్ గా అలా ఎలా మారిపోతున్నారు? విషం ఒక చుక్క పడితే మెల్లగా అంతా విషం అయిపోతుంది. అనుమానం కూడా విషంతో సమానం. కొంచెం వచ్చిందంటే అది స్ప్రెడ్ అయిపోతుంది, మనసంతా పాడు చేసేస్తుంది. ఇప్పుడు అక్కడ విన్న కథనాల ప్రకారము తల్లి చెప్పడమేమో మాకు వాళ్ళకి సంబంధం లేదు, మేము వాళ్ళతో అంటే కొడుకు కోడలతో మేము మాట్లాడి కూడా ఇంతకాలం అయిపోయింది, మేము వెళ్ళము, వాళ్ళు రారు, వాళ్ళు ఏమయ్యారో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు అడిగారు మరి అబ్బాయికి ఎటువంటి శిక్ష చేయాలంటే, చంపుకుంటారేమో చంపుకోండి, నాకేం సంబంధం లేదు అంటే అక్కడ కొంతమంది ఏమైనా అనుమానం వ్యక్తం చేశారు, ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఈవిడే చేయించిందా అని అంటున్నారు. కాకపోవచ్చు, ఆవిడేంటి ఆ బాధ ఆవిడకే ఉంటుంది కదా, ఇంతంత చేశారు మా మీద, మేము అసలు చచ్చిపోయాడు అనుకుని మేము వదిలేసుకున్నామని చెప్పింది.
మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు. ఇంతంత చేష్టలు చేసిన తర్వాత నాకు కొడుకు మీద కూడా మనసు విరిగిపోతుంది కదా, వీడు వెళ్ళి ఆ అమ్మాయిని చేసుకోబట్టే కదా మాకు ఇంతంత వచ్చినాయి, కాబట్టి మాకు ఆడితో సంబంధం లేదు అని చెప్తుంది ఆవిడ. మరి ఆ పిల్ల తల్లి ఆ సంబంధాలే లేనప్పుడు వీళ్ళతో ఇంకా వాళ్ళకి వచ్చిన గొడవ ఏముంది, అమ్మాయికి కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కానీ? వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు కదా, కట్న కానుకలు కూడా ఏమి ఇవ్వలేదు. అలాంటిది ఏమన్నా ఉందా అంటే ఈ అమ్మాయి వెళ్ళి అసలు అక్కడ ఉండనే లేదు, గృహహింస పెట్టే ఛాన్సే లేదు, ఆ కేసు పెట్టే ఛాన్స్. మరి ఎందుకు పెట్టినట్టు ఆవిడ చెప్తుంది, ఒకే ఒక్క రోజు ఉంది మా ఇంట్లో, వెళ్ళి కేసు పెట్టింది ఇంటికి వెళ్ళి అని చెప్తుంది. సరే, ఇవన్నీ కక్షలకి, కోపాలకి, పగలకి దారి తీసాయన్నమాట. అంటే మనం కన్ఫర్మ్గా చెప్పలేము, ఇంకా నడుస్తుంది కాబట్టి కేసు. ఎంత దారుణంగా, సరే నీకు ప్రేమించినోడివి, నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎవరైనా చెప్తారు వినేస్తావా? చంపినాక ఇప్పటికీ కూడా అతనిలో పశ్చాత్తాపం లేదట. లేదు, ఎందుకంటే ఏమైంది ఆ ప్రేమంతా? అదే కదా, మనసులో అంత తీవ్రంగా పేరుకుపోయి ఉన్నాయి అభిప్రాయాలు కానీ, కోపాలు కానీ. అప్పుడు ప్రేమ పెరిగిపోయింది, ఇప్పుడు పగ పెరిగిపోయింది. అంటే వాడికి ఏమి తోస్తే అదే కరెక్ట్. ఇప్పుడు చంపి ఇంత క్లాస్గా ఆఫీస్కో కాలేజ్కో వెళ్తున్నట్టు బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు, సీసీలో కనపడింది. మరి ఎంత దారుణంగా, మనసు లేకుండా, హృదయం లేకుండా, ఒక ప్రేమ అని లేకుండా, తన బిడ్డ ఆమె కడుపులో పెరుగుతుందనే బంధం కూడా లేకుండా కర్కశంగా అట్లా చేశాడే. వాడు మూర్ఖురని ముందే తెలుస్తుంది, ఫస్ట్ అబార్షన్ చేయించాడు, తన బిడ్డే కదా. ఇప్పుడు సెకండ్ టైం బాడీ పార్ట్స్ వేట్ చేసి మొండాన్ని ఒక దగ్గర వేసి మళ్ళీ ఏం తెలియనట్లు మిస్సింగ్ కేసు పెట్టించాడు. నిజంగా ఆ అమ్మాయి చెడ్డదైతే నువ్వు గొడవల్లో తేల్చుకుని ఇష్టం లేకపోతే వదిలేసి చంపడం ఎందుకు? ప్లానింగ్ ప్రకారం ఆల్రెడీ బ్లేడ్ తెచ్చుకున్నాడట. అదే కదా, ఎందుకు చంపుతున్నారా మీరు అని గట్టిగా అరిచి అడగాలనిపిస్తుంది నాకు. మీరు ఎందుకు చంపుతున్నారా? మీరేమన్నా కని పెంచి పోషించారా జీవితకాలం? ఇప్పుడు ప్రేమించా ఉంటున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, రెండో నెలలోనే చంపేస్తున్నారు. ఎవడరా మీరు అందరూ? చంపడానికి మీరు ఎవరు? అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు, దుబాయ్లో ఇతర ముస్లిం కంట్రీస్ లో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్స్ ఎలా చంపితే అలా చంపే చట్టాలు తీసుకొస్తే ఇలాంటివి జరగవేమో అనిపిస్తోంది. అందుకనే కదా మన చట్టాలు ఇలాంటివి చేయట్లేదు, వేరే చట్టాలు చేస్తున్నారు. మరి ఎవరిని ఏమని అడగాలి? మనుషులు విజ్ఞతగా ఆలోచించాలి, కాస్త ఏమంటారంటే మానవత్వంగా ప్రవర్తించాలి. పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఏది అడ్డం వస్తే, ఏది వద్దనుకుంటే దాన్ని తీసేయడం, ఏది కావాలి అనుకుంటే అవతలాడు కూలిపోయినా పర్వాలేదు అని కూల్చేసి తెచ్చేసుకోవడం. అంటే ఇది ఒక రాక్షసత్వం, ఒక మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారనమాట. ఇంకా మనుషులకి, మృగాలకి, రాక్షసులకి ఏంటి తేడా? ఏముంది? తేడా లేదు. ఇది ఒకళ్ళని చూసి ఇలా చేస్తున్నారు. వాళ్ళకి ఒక చెల్లి ఉండొచ్చు, చెల్లి లేరు, అక్క లేరు, అమ్మ ఉంటుందిగా, అమ్మమ్మ ఉంటుందిగా, నాయనమ్మ ఉంటుందిగా, మేనత్త ఉంటుందిగా, పిన్ని ఉంటుందిగా, వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదు. మరి ఒక అమ్మాయిని ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? కాదు, ఈ అమ్మాయి కూడా ఇంత ప్రేమించింది కదా, ఇతనిలో ఈ క్రూయల్ మెంటాలిటీ ప్రేమించిన కాలంలో చూడలేకపోతున్నారా అమ్మాయిలు? చూడలేకపోవడం కాదు, ఫస్ట్లోనేమో కళ్ళు మూసుకుపోతాయి వీళ్ళకి, ఆ అట్రాక్షన్లో, ఆ ప్రేమ అనే గుడ్డితనంలో మూసుకుపోతాయి. తర్వాత ఇప్పుడు ఈ కుల అంతరాలు వీళ్ళ మధ్య నడుస్తున్నాయి. వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు, మేము ఇది అని చెప్పి. అది నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయిని చిన్న చూపే చూస్తారు. అది ఎక్కించంగా ఆ అబ్బాయికి కూడా మాటల్లో దొరికిపోతాయి. నువ్వు తక్కువ కులం దానివి, నన్ను చేసుకోవాలంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు, నేను నిన్ను చేసుకున్నానంటే నువ్వు లక్కీ ఫెలో, ఇలాంటి మాటలు వాడినప్పుడు ఆ అమ్మాయి మనసు దెబ్బతిన్నప్పుడు ఏదో ఇంకో రెండు మాటలు తను అంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పగలు కోపాలు పెరిగిపోతాయి వీళ్ళకి. ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న ప్రేమ నశించి ఆ ప్లేస్లో చూస్తే వాళ్ళు అరుచుకోవాలి అని అనిపించేస్తుంది అనమాట. చివరికి పగకి దారి తీసి ఇలాంటి పరిణామాలు. మెచ్యూరిటీ ఎవరికి రావట్లేదు, ఆవేశాలు, కోపాలు ఇవి మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. అందరూ మెచ్యూరిటీగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.